కోట్లు కోట్లు ఖర్చు పెట్టి మన హీరోలు పెళ్లిళ్ళు చేసుకుంటారు కానీ పునర్వికాకి అవసరమైతే ఒక 16 crore కొంచెం కూడా కనీసం డొనేట్ చేయలేరు. సేవ్ పునర్విక అని ఇంతమంది ట్యాగ్ చేస్తుంటే ఒక హీరో దగ్గర కూడా వెళ్ళట్లేదా? అరే మా డబ్బు బై మా ఇష్టం బై నాకు నచ్చినట్టు పెళ్లి చేసుకుంటా అంటే నీ పెళ్లిలో జరిగే ప్రతి వింత మాకు చూపిస్తుంటే మేము అడగకుండా ఎలా ఉంటాం? ఇంకో విషయం, అరే ఒక చిన్న పాపని కాపాడుకోలేకపోతున్నాం మనం. మళ్ళీ మామూలుగా జరగదు పెళ్ళి, బ్యాచిలరేట్ పార్టీలు, ప్రీ వెడ్డింగ్ బ్యాచ్లు. అసలు ఈ ప్రీ వెడ్డింగ్ ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు? ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తిన్నది అరక్కపోతే ఇలాంటి ఐడియాలో వస్తాయి. ఏదో నార్మల్గా అసలు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఏదో నార్మల్గా జస్ట్ పెళ్లి చేసేస్తే చాలు అని అనుకుంటారు. అంతేకాని ఇలాంటి తిన్నదరగని ఐడియాలన్నీ వేసేది బాగా బలిసినోడే. ఆ యొక్క డబ్బేదో కొంచెం అవసరానికి వాడితే మంచిదేమో. మాకు తెలియదని మాత్రం అనకండే, ఎందుకంటే మీ ఫోటోలు మీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేంత టైం మీకుంది, మీ సెలబ్రేషన్స్లో పాల్గొనేంత టైం మీకుంది, కానీ ఇలాంటివి తెలుసుకునే టైం మీకు లేదా? ఫ్లడ్స్ వచ్చినప్పుడు డొనేట్ చేస్తారే సీఎం రిలీఫ్ ఫండ్కి, అవన్నీ ఎక్కడ పోతున్నాయి? ఇప్పుడేమైంది? సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళే ప్రతిదీ ఇప్పుడు ఎవరైతే హీరోస్ డొనేట్ చేస్తారో అది జనాలకు వెళ్తుందో లేదో డౌటే. ఇప్పుడైతే ఖచ్చితంగా డైరెక్ట్గా ఆ చిన్న పాపకు చేరుతుంది మీరు డొనేట్ చేస్తే. మన రాజకీయ నాయకులు ఏమయ్యారు, మన హీరోలు ఏమయ్యారు, ఎందుకు ఇంకా అమ్మాయి ఇంకా పోరాడాలి? ఒక 16 crore అందరూ కలిపితే చెయ్యేస్తే అయిపోదా? ఒకసారి ఫారెన్ ట్రిప్ ఇలాంటి తిన్నదరగని సెలబ్రేషన్స్ మానుకుంటే అమ్మాయి బతికే ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే బాగా బలిసినారో అలా చెప్తున్నాం. ఫైనలీ డొనేట్ చేసేవాళ్ళు ఎవరైతే డొనేట్ చేస్తున్నారో వాళ్ళందరూ నిజంగా దేవుళ్ళు. ఉన్న దాంట్లోనే కొంతమంది కొంచెం తీసి కూడా డొనేట్ చేస్తారు. అసలు వాళ్ళైతే అసలు హ్యుమానిటీ ఇంకా బతుకుందని అలాంటి వాళ్ళని చూస్తేనే అనిపిస్తుంది. సో ఎవరైతే డొనేట్ చేస్తున్నారో వాళ్ళు ఫేక్ పీపుల్ కూడా ఉంటారు. సో జాగ్రత్తగా చూసుకొని డొనేట్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్లో చాలా ఫేక్ అకౌంట్స్ కానీ ఫేక్ పీపుల్ చాలామంది ఉన్నారు. సో జాగ్రత్తగా ఎవరైతే డొనేట్ చేస్తున్నారో చూసుకొని డైరెక్ట్గా అది ఆ పాపకి వెళ్తుందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోండి. సేవ్ పునర్విక.